నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మీ అందరికీ కూడా ఒక నిజం చెప్పాలన్నమాట. లేదంటే మీరు కూడా నాకులాగా అదే బెమ్మలో బతికేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం అంటే నేను షిరిడి సాయిబాబా గారిని దర్శించుకోవడానికి షిరిడి వెళ్ళాను అనమాట అండి. షిరిడి వెళ్ళి నేను 10 రోజుల పాటు అక్కడే ఉన్నాను. అలాగే షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పక్కనే శనిసింగపురం అని చెప్పేసి శనీశ్వరుడి దేవాలయం ఉంటుందండి. ఆ ఊరు కంపల్సరీ వెళ్తారండి. వెళ్ళి అక్కడ శనీశ్వరుని దర్శించుకుంటారండి. అక్కడ నువ్వులు నూనె కూడా దానం ఇస్తారు ఆయనకి. అలా ఇస్తే మనకి ఏళ్ళనాటి శని అంతా కూడా తొలగిపోతుందని చెప్పేసి మన హిందువులందరూ కూడా ఇప్పటి నుంచి నమ్ముతుంటారు. సరే, నేను కూడా వెళ్ళాను, అలాగే దర్శించుకున్నానండి. అయితే అక్కడ ఒక విషయం, మన చిన్నప్పుడు కాంచి ఇంట్లోనే ఉన్నానండి, అందరూ అదే చెప్తున్నారు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏ విషయం అంటే అక్కడ ఉన్న ఊళ్ళోని గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలుపులు ఉండవు, దారబంధాలు ఉండవు, కిటికీలు ఉండవు, గెల్లలు ఉండవు అని చెప్పేసి నా చిన్నప్పుడు కానీ ఇంట్లోనే ఉన్నాను. నాకు చాలామంది చెప్తూనే ఉన్నారు. సరే, అది నిజమే కాదని చెప్పేసి శనీశ్వరుని నేను దర్శించుకున్న తర్వాత ఖాళీ ఉంటే ఆ తర్వాత ఊళ్ళోకి తీసుకెళ్ళమన్నానండి. ఊళ్ళోకి వెళ్ళి నేను ఊరంతా కూడా తిరిగాను. తిరిగిన తర్వాత అక్కడ ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా తలుపులు ఉన్నాయండి, దారబంధాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటి మరి చిన్నప్పుడు కానీ రూమర్ ఎలా ఎందుకు రన్ అవుతుందని చెప్పేసి నేను అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే పూర్వకాలంలో ఉండి కాదట. మీరు అన్నది సరిగ్గా ఏనండి, మీరు పూర్వకాలంలో ఉండి కాదట. ప్రజెంట్ అయితే అన్నీ ఉన్నాయి. అయితే ఏమి లేవంటే దారబంధం ఉందండి, తలుపు ఉంది, దానికి గెడయ కూడా ఉందండి, గెడ కూడా ఉంది, గొల్లలు కూడా ఉన్నాయి. అయితే ఆ గొల్లు వేసిన తర్వాత మనం తాళం వేస్తాం కదా, రింగు, అవి లేవంతే. అంటే తాళం వేసే సిస్టమ్ లేదు, కానీ తలుపులు దారబంధాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి ఎందుకు ఇలా ఈ పుకారు రన్ చేస్తున్నారంటే పూర్వకాలంలో ఉండి కాదట. ప్రజెంట్ అయితే మాత్రం అన్నట్లుగా ఎలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అదే బెమ్మలు ఉండిపోతారు కదా. పూర్వకాలం లేదని ఇప్పుడు ఇలా ఉన్నాయని అనుకోకూడదు కదా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ వాస్తవం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతేగాని చెప్పేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పకూడదు కదా. అది కరెక్ట్ కాదు. నన్ను అడిగితేనే నేనైతే వెళ్ళి చూశాను, వెళ్ళకుండా ఏం మాట్లాడతలేదు. అలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కంపల్సరీ వెళ్ళి అన్ని చూశాను. ఇదేంటారా మరి ఎలా ఉందని చెప్పి నవ్వుకున్నాం. మా ఆవిడ నేను కూడా కంపల్సరీ నవ్వుకొని ఈ జనాలు ఇలాగే మనకి లేనిపోయి చెప్పి ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మనకి మభ్య పెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించింది. అందుకే మీరు నాకులాగా అదే బెమ్మలో బతికేస్తుంటారు కదా, తలుపులు లేవు, గడలు లేవు అని చెప్పేసి. అవి ఏం కరెక్ట్ కాదనమాట అండి. ఆ ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా దారబంధాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, గడియాలు ఉన్నాయి. అంటే లాక్ వేయడానికి మాత్రమే లేదు. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. నేను ఏ మతాన్ని కించపరచాలని కాదు, ఏ మతాన్ని మనం తక్కువ చేసి మాట్లాడాలని కాదు. వాస్తవం ఏముందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేది నా కాన్సెప్ట్ అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా తెలియాలి. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.